హాయ్, నా పేరు గోపి. నేను ఈరోజు మాట్లాడబోయే టాపిక్ పైథాన్ యొక్క బేసిక్స్ గురించి. బేసిక్స్ ఆఫ్ పైథాన్. పైథాన్ యొక్క బేసిక్స్. పైథాన్ సింటాక్స్. పైథాన్ యూజెస్ ఇండెంటేషన్ టు డిఫైన్ బ్లాక్స్ ఆఫ్ కోడ్. పైథాన్ అనేది బ్లాక్స్ ఆఫ్ కోడ్ని డిఫైన్ చేయడానికి ఇండెంటేషన్ని యూజ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, def greet parenthesis. This is def is indentation. Colon gives start the body of the function. కాలన్ అనేది ఫంక్షన్ బాడీ స్టార్ట్ అయిందని సూచిస్తుంది. ప్రింట్ ఆఫ్ డబుల్ కోట్స్లో హలో కామా డేటా ఇంజనీర్. గ్రీట్ పారెంథసిస్ అంటే ఇది ఫంక్షన్ని డిఫైన్ చేస్తుంది. గ్రీట్ పారెంథసిస్ అనేది ఇప్పుడు ఏం చేస్తుందంటే ఇది అవుట్పుట్ హలో డేటా ఇంజనీర్ అని ఇస్తుంది. డెఫ్ అనేది ఫంక్షన్ని డిఫైన్ చేస్తుంది. గ్రీట్ పారెంథసిస్ అనేది ఫంక్షన్ని డిఫైన్ చేస్తున్నామని చెప్తుంది. ప్రింట్ ఆఫ్ హలో కామా డేటా ఇంజనీర్ అంటే హలో డేటా ఇంజనీర్ని ప్రింట్ చేయమంటున్నాం. డేటా టైప్స్ ఏంటంటే పైథాన్ హ్యాస్ సెవరల్ బిల్ట్ ఇన్ డేటా టైప్స్. పైథాన్లో సెవరల్ డేటా టైప్స్ ఉన్నాయి. అవి ఏంటంటే ఇంటీజరు, ఫ్లోటు, స్ట్రింగ్, లిస్టు, టపుల్, డిక్షనరీ, సెట్ అండ్ బూల్ ఉన్నాయి. నమ్ ఈక్వల్ టు 10 అనేది ఇంటీజరు. ప్రైస్ ఈక్వల్ టు 99.99 అనేది ఇది ఫ్లోటు. నేమ్ ఈక్వల్ టు డబుల్ కోట్స్లో అలైస్ అనేది ఇది స్ట్రింగ్. ఈజ్ అండర్ స్కోర్ వ్యాలిడ్ ఈక్వల్ టు ట్రూ అనేది ఇది బులియన్ డేటా టైప్. వేరియబుల్స్ స్టోర్ డేటా అండ్ do not require explicit declaration. వేరియబుల్స్ అనేవి డేటాని స్టోర్ చేసుకుంటాయి, మరియు ప్రత్యేకంగా వేరియబుల్స్ని డిక్లేర్ చేయని అవసరం లేదు. దీనికి వేరియబుల్స్కి ఉదాహరణ కంపెనీ ఈక్వల్ టు డబుల్ కోట్స్లో అమెజాన్. అంటే కంపెనీ అనేది వేరియబుల్, ఆ వేరియబుల్ నేమ్ ఏంటంటే అమెజాన్. ప్రింట్ ఆఫ్ కంపెనీ వేరియబుల్ నేమ్ని ప్రింట్ చేయమంటున్నాం. ఆ వేరియబుల్ నేమ్ ఏంటంటే అమెజాన్. ప్రింట్ ఆఫ్ కంపెనీ. సో కంపెనీ అనే వేరియబుల్ నేమ్ని ప్రింట్ చేయమంటున్నాం. సో అప్పుడు ఏంటంటే ఈ పైథాన్ కోడ్ కంపెనీ అనే వేరియబుల్ నేమ్ని ప్రింట్ చేస్తుంది. పైథాన్లో ఆపరేటర్స్. పైథాన్ సపోర్ట్స్ అర్థమెటిక్, కంపారిజన్, లాజికల్ అండ్ బిట్వైజ్ ఆపరేటర్స్. పైథాన్ అనేది అర్థమెటిక్ని, కంపారిజన్ని, లాజికల్ని మరియు బిట్వైజ్ ఆపరేటర్ని సపోర్ట్ చేస్తుంది. ఏ ఈక్వల్ టు 10, బి ఈక్వల్ టు 5 అనేది ఈ రెండు 2 వేరియబుల్స్. ఏ అనేది ఒక వేరియబుల్, బి అనేది ఒక వేరియబుల్. ప్రింట్ ఆఫ్ ఏ ప్లస్ బి. ఏ ప్లస్ బి అనేది ఎడిషన్. సో ఏ ప్లస్ బిని ఎడిషన్ చేసి ప్రింట్ చేయమంటున్నాం. ప్రింట్ ఆఫ్ ఏ గ్రేటర్ దాన్ బి. ఏ గ్రేటర్ దాన్ బి అనేది
కంపారిజన్ చేస్తున్నాం ఏ పెద్దదా బి పెద్దదా ప్రింట్ ఆఫ్ ఏ అండ్ బి ఏ అండ్ బి అంటే లాజికల్ ఆపరేటర్స్ ప్రింట్ ఆఫ్ ఏ గ్రేటర్ దాన్ బి అంటే వీటిని ఏ పెద్దదా బి పెద్దదా అని దాన్ని కంపారిజన్ చేసి ప్రింట్ చేయమంటున్నాం ప్రింట్ ఆఫ్ ఏ అండ్ బి ఏ అండ్ బి అనేది లాజికల్ ఆపరేటర్స్ సో వీటిని లాజికల్ ఆపరేటర్ ప్రింట్ చేయమంటున్నాం ఇప్పుడు ఏంటంటే ఎడిషన్ చేసిన ఏ ప్లస్ బి వాల్యూస్ని ప్రింట్ చేస్తుంది ప్రింట్ ఆఫ్ ఏ గ్రేటర్ బి అంటే కంపారిజన్ చేసి వీటిని ఏని బిని ప్రింట్ చేస్తుంది ప్రింట్ ఆఫ్ ఏ అండ్ బి ఏ అండ్ బి అనేవి లాజికల్ ఆపరేటర్స్ సో వీటిని ఏని బిని ప్రింట్ చేస్తుంది ఈ పైథాన్ అనుకోవడానికి కంట్రోల్ స్ట్రక్చర్స్ పైథాన్లో కంట్రోల్ స్ట్రక్చర్స్ ఇఫ్ ఎల్స్ ఇఫ్ అండ్ ఎల్స్ వీటికి ఉదాహరణ ఏజ్ ఈక్వల్ టు 25 if age less than 18 print of minor else if age greater than or equal to 18 and age less than or equal to 16 colon print of double quotes లో orders parenthesis close else print of double quotes లో senior citizen age equal to 25 అంటే if age less than 18 ఏజ్ అనేది 18 కన్నా తక్కువ ఉంటే ప్రింట్ ఆఫ్ మైనర్ అని ప్రింట్ చేయి తెలిసి ఒకవేళ లేకపోతే ఏజ్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 18 లేదా అంతకన్నా ఎక్కువ ఉంటే మరియు లెస్ దాన్ 60 మరియు 60 కన్నా తక్కువ ఉంటే అడల్ట్ అని ప్రింట్ చేయి ఎల్స్ ప్రింట్ ఆఫ్ సీనియర్ సిటిజన్ లేకపోతే సీనియర్ సిటిజన్ అని ప్రింట్ చేయి థ్యాంక్ యూ